ఉపాధి పనిచేస్తూ ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా ఒక వ్యక్తి కుప్పకూలి అవ్యవస్థకు గురయ్యాడు. ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రపురం మండలం మెల్లపాలెంలో చోటు చేసుకుంది. మెల్లపాలెం గ్రామానికి చెందిన మెల్ల సత్యనారాయణ 72 సంవత్సరాలు గల వ్యక్తి ఉదయం 7 గంటలకు ఉపాధి పనికి వెళ్లాడు. ర్యాలీ వంతెన దగ్గర సమీపంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో కిందకు కుప్పకూలి పడిపోయాడు. ఈ విషయాన్ని గ్రహించిన తోటి కూలీలు కాళ్ళు చేతులు వృద్ధ చికిత్స చేశారు. అనంతరం ఆర్ఎంపీ డాక్టర్ను పిలిచి ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో 108 అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో దగ్గరలో ఉన్న కొత్తపేట ప్రభుత్వం తరలించారు. ఈ ఘటన చూసిన తోటి కూలీలు ఆందోళనకు గురయ్యారు. అంబులెన్స్ సిబ్బంది చికిత్స అందిస్తూ ఆసుపత్రికి తరలించారు. వేసవికాలం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ఉపాధికి పనులకు వెళ్లే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచన చేస్తున్నారు. చెప్తేనే కానీ ఆయన ఏం చేస్తారు ఇండియాకి పోయింది ఏదైనా బలానికి వీక్నెస్ ఆ బీపీ పెరగడానికి టెన్షన్ పెట్టుకోకండి ఉండండి. గుండె యాక్టింగ్ వచ్చింది, పడిపోయాడండి. మేము మొబైల్ పనిలో చేస్తున్నాము. మాకుంది అంబులెన్స్ వచ్చింది, కొత్తపేట తీసుకెళ్ళారండి హాస్పిటల్కి. ఇంకేం చెప్పాలండి? మాట్లాడు బాబు. మాది మెరలపల్లి అండి. ఇక్కడ ఉపాధి పనికి వచ్చామండి. కొండయ్య గారి ఇంటి దగ్గరలో పనిచేస్తున్నామండి. మెరల అబ్బులు గారు అని మాతో ఆయన కూడా వర్కర్ అండి. ఆయనకి ఇప్పుడు పనిచేసేటప్పుడు షేక్ వచ్చి కొంచెం గుండెలో నొప్పి వచ్చి పడుకున్నారండి. ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేశారండి. అంబులెన్స్ వచ్చి కొత్తపేట తీసుకెళ్తున్నారు. బీపీ చెక్ చేయించితే